సో చాలా వరకు జిమ్ ట్రైనర్స్ ఒకవేళ మీకు సప్లిమెంట్స్ కంపల్సరీ తీసుకోండి, అప్పుడే మీకు డెఫినెట్లీ రిజల్ట్ చూపిస్తుంది అనుకుంటే అది ఫాల్స్ అనమాట. ఎందుకంటే సో వర్కౌట్ చేసేటప్పుడు మీరు నార్మల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫ్యాట్ పర్సన్ క్యాలరీస్ ఎంత బర్న్ చేస్తారు, ఎలాంటి వర్కౌట్ చేస్తారు, పర్ డే ఎంతవరకు క్యాలరీస్ బర్న్ చేయాలి, అట్లీస్ట్ ఒక 1600 నుండి 2000 క్యాలరీస్ బర్న్ చేసినా కూడా మీకు చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే నార్మల్గా ఫ్యాట్ పర్సన్ ఉన్న వాళ్ళకి చాలా వరకు బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. సో ఎప్పుడైతే స్ట్రెంత్ అండ్ ట్రైనింగ్ స్కిన్నీ పర్సన్ స్టార్ట్ చేస్తారు, అతనికి నార్మల్గా ఫస్ట్ మెషిన్స్ మీదనే అతనికి వర్కౌట్ చేపిస్తారు. ఎందుకంటే డెఫినెట్గా చెస్ట్కి అయితే మంచి కంపల్సరీ ఏ జిమ్ ట్రైనర్ అయినా సరే చెస్ట్కి ప్రైమరీ కాన్సన్ట్రేషన్ ఇస్తాడు. ఎందుకంటే చెస్ట్ అండ్ సప్లిమెంట్స్ డెఫినెట్లీ మ్యాక్సిమం నో చెప్పండి. ఎందుకంటే సప్లిమెంట్స్ అనేది టెంపరీ పర్పస్ కోసమే. చూసిన వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి క్యాలరీస్ మీద అనమాట. సో చాలా మందికి క్యాలరీస్ మీద అంతవరకు నాలెడ్జ్ ఉండదు, మెయిన్లీ బిగినర్స్కి. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బిగినర్ ఉండు, అయితే ఫ్యాట్ ఆర్ స్కిన్నీ. సో నేను ఫ్యాట్ పర్సన్ చెప్తున్నాను. సో ఒక పర్సన్ జిమ్లో జాయిన్ అయ్యి అనుకోండి, ఆ పర్సన్ ఏంది మెయిన్లీ క్యాలరీస్ అనేది బర్న్ చేయాలి పర్ డే. ఎంతవరకు క్యాలరీస్ బర్న్ చేస్తే అతనికి ఒక రిజల్ట్ చూపిస్తారు సర్టెన్ టైం తర్వాత. సో అండ్ స్కిన్నీ పర్సన్ వచ్చేసి ఎంతవరకు అతను క్యాలరీస్ ఇంటేక్ చేసి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ డైట్తోని బ్యాలెన్స్ చేస్తారో అప్పుడు అతనికి మజిల్ అనేది గెయిన్ వస్తుంది. సో ఎంతవరకు అతను క్యాలరీస్ అనేది ఇంటేక్ చేయాలి. సో దాన్ని అనమాట ఈరోజు కాన్సెప్ట్. సో లాస్ట్ వరకు చూసేయండి. సో చూసేవాళ్ళు డెఫినెట్లీ లాస్ట్ వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్గా ఫ్యాట్ పర్సన్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. సో నార్మల్గా ఒక పర్సన్ నార్మల్గా ఇప్పుడు జిమ్ జాయిన్ అయ్యి నేను ఒక ఫ్యాట్ తగ్గాలని చెప్పేసి జిమ్ ట్రైనర్ని అడుగుతాడు. సో అతను మెయిన్లీ జిమ్ ట్రైనర్ ఏంది కార్డియో మీద ఫోకస్ తెప్పిస్తాడు, అండ్ దాంతోపాటు స్ట్రెంత్ మీద కూడా డెఫినెట్లీగా ఫోకస్ తెప్పిస్తాడు. కార్డియో దేనికి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి, స్ట్రెంత్ దేనికి, మజిల్ గెయిన్ అవ్వడానికి. ఎందుకంటే ఫ్యాట్ లాస్ అవుతూనే ఒక్కటి అవ్వదు కదా, మీ బాడీ స్ట్రక్చర్ చేంజ్ అవ్వదు కదా, దాంతోపాటు మజిల్ గెయిన్ అవుతున్నాయి కదా, మీ బాడీ ఒక మంచి గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. సో ప్రైమరీ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, స్ట్రెంత్ అండ్ ట్రైనింగ్కి బాగా వరకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే మజిల్ గెయిన్ అవుతుంది, దాంట్లో ఇంకా ఫ్యాట్ కూడా డెఫినెట్లీ రెడ్యూస్ అవుతుంది. సో వర్కౌట్ చెప్పించేటప్పుడు అతనికి మెయిన్లీ ఏంది, ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయమంటాడు, నార్మల్గా బాయిల్డ్ ఫుడ్స్ అంటే వెజీస్, సో లీఫీ వెజిటేబుల్స్, సో ఏమంటారు ఇక మంచిగా ఫైబర్ ఇచ్చే ఫుడ్. సో ఫైబర్ ఫుడ్ ఇన్ ద సెన్స్ సో పొటాటోస్ అంటే స్వీట్ పొటాటోస్ అవి నార్మల్గా తినండి, లేదంటే ఎగ్ వైట్స్, సో ప్రోటీన్ ఇచ్చే ఫుడ్స్ అవి నార్మల్గా కన్జ్యూమ్ చేయమంటారు. సో చాలా వరకు జిమ్ ట్రైనర్స్ ఒకవేళ మీకు సప్లిమెంట్స్ కంపల్సరీ తీసుకోండి, అప్పుడే మీకు డెఫినెట్లీ రిజల్ట్ చూపిస్తుంది అనుకుంటే అది ఫాల్స్ అనమాట. ఎందుకంటే సప్లిమెంట్స్ అనేవి నార్మల్గా ఓకే మీ బాడీ యొక్క షేప్స్ అండ్ స్ట్రక్చర్ని మీకు డెఫినెట్లీ ఇంక్రీజ్ చేస్తుంది. అది షార్ట్ టర్మ్లో, షార్ట్ అంటే చాలా తక్కువ టైంలో మీకు మీ యొక్క బాడీలో ఒక మంచి రిజల్ట్ చూపిస్తుంది, అది నేను అగ్రీ చేస్తాను. బట్ మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేయడం ఆపిస్తాడో సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా ఆపేస్తారు ఆ టైంలో డెఫినెట్లీ. సో ఎప్పుడైతే మీరు ఆ సప్లిమెంట్ తీసుకోవడం ఆపేస్తారో మళ్ళీ మీ యొక్క ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీ యొక్క బాడీ స్ట్రక్చర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో స్టార్టింగ్ అంటే ఇప్పుడు దాని తర్వాత వచ్చే బాడీ స్ట్రక్చర్ చాలా గలీజ్ అయిపోతుంది. సో చాలా వరకు న్యాచురల్ బాడీ అంటే న్యాచురల్ ఫిట్నెస్ మీదనే మీరు ఫోకస్ చేయండి, అప్పుడే మీకు డెఫినెట్లీ కాన్స్టెంట్గా ఉంటుంది, ఎక్కువ రోజుల వరకు అది రిమైన్ అయి ఉంటాయి అనమాట. సో వర్కౌట్ చేసేటప్పుడు మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫ్యాట్ పర్సన్ క్యాలరీస్ ఎంత బర్న్ చేస్తారు, ఎలాంటి వర్కౌట్ చేస్తారు, పర్ డే ఎంతవరకు క్యాలరీస్ బర్న్ చేయాలి, అట్లీస్ట్ ఒక 1600 నుండి 2000 క్యాలరీస్ బర్న్ చేసినా కూడా మీకు చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే నార్మల్గా ఫ్యాట్ పర్సన్ ఉన్న వాళ్ళకి చాలా వరకు బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. సో దానివల్ల నార్మల్గా చేయలేరు. బట్ కాన్స్టెంట్గా మీరు ఎప్పుడైతే ఒక కన్సిస్టెంట్ మైండ్తో ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో, పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ షెడ్యూల్ ఫాలో అవుతారు, సర్టెన్ మంత్స్ తర్వాత మీరు అసలు షాక్ అయిపోతారు నేను మీ ప్రీవియస్ అండ్ ఆఫ్టర్ ఫోటో చూస్తే. సో ఇదన్నమాట మెయిన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే. అది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ మీ ప్రీవియస్కి మీ యొక్క ప్రెసెంట్కి చాలా వరకు
చాలా డిఫరెన్స్ ఉండాలి. అది పాజిటివ్ డిఫరెన్స్ ఉండాలి, నెగటివ్ డిఫరెన్స్ కాదు. అంటే ఫ్యాట్ ఉన్న పర్సన్ ఇంకా ఫ్యాట్ అయిపోవడం కాదు, ఫ్యాట్ ఉన్న పర్సన్ ఫిట్ అవ్వాలి. అది మెయిన్లీ పాజిటివ్ డిఫరెన్స్, అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో స్కిన్నీ పర్సన్ అనుకోండి, జిమ్లో జాయిన్ అయ్యాడు, జిమ్లో జాయిన్ అయిన పర్సన్కి అంత నాలెడ్జ్ ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి, బిగినర్ కాబట్టి. సో అతనికి నార్మల్గా జిమ్ ట్రైనర్ ఏం ట్రైన్ చేస్తారు, స్ట్రెంగ్త్ అండ్ ట్రైనింగ్ చేస్తారు. కార్డియో అతనికి నార్మల్గా అంత ఇయ్యరు, ఎందుకంటే కార్డియో అనేది మజిల్ రెడ్యూస్, ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి. సో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ అండ్ ట్రైనింగ్ స్కిన్నీ పర్సన్ స్టార్ట్ చేస్తారు, అతనికి నార్మల్గా ఫస్ట్ మెషిన్స్ మీదనే అతనికి వర్కౌట్ చేపిస్తారు. ఎందుకంటే వెయిట్స్ అనేది ఒక పర్సన్కి ఎప్పుడు ఇస్తారంటే జిమ్ ట్రైనర్ అతని యొక్క ఈ రెండు అంటే 2 hands పవర్ అనేది ఈక్వల్ లెవెల్ ఎప్పుడైతే అతను వెయిట్స్ లిఫ్ట్ చేయగలుగుతారో, సో ఆ వెయిట్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఇస్తాడో అనే ఒక థాట్ ఎప్పుడైతే జిమ్ ట్రైనర్కి వస్తుందో అతని క్లయింట్ మీద, అప్పుడే అతనికి వెయిట్ లిఫ్ట్ చేయమంటారు. ఎందుకంటే వెయిట్ అనేది చాలా సెన్సిటివ్, ఒకవేళ అటు ఇటు అయినా కూడా అతని మజిల్కి దెబ్బ తింటుంది, సో ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మషిన్స్ మీదనే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 month 2 months వరకు ట్రైనింగ్ ఇస్తారు అనమాట. సో స్ట్రెంగ్త్ అండ్ ట్రైనింగ్ అనేది మీ యొక్క మజిల్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తూ మీ యొక్క స్ట్రెడెడ్ బాడీ లెవెల్ని బాగా ఒక పర్ఫెక్ట్ షేప్లో రానికి అని చెప్పేసి స్ట్రెడెడ్ బాడీ. సో స్కిన్నీ పర్సన్కి మెయిన్ ఫస్ట్ స్టేజ్ ఏంది, స్ట్రెడెడ్ బాడీ అనేది ఫస్ట్ స్టేజ్ అనమాట. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చెస్ట్కి ఇస్తాడు మీ ట్రైనర్, చెస్ట్కి, బైసెప్కి, మీ యొక్క లెగ్కి. స్కిన్నీ పర్సన్కి లెగ్కి అంటే స్కిన్నీ పర్సన్కి నార్మల్గా లెగ్ మీద చాలా వరకు కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. ఎందుకంటే సో అంటే ఇప్పుడు నార్మల్గా నిల్చున్నా అనుకోండి, ఓకే పైన బాడీ డెఫినెట్గా చెస్ట్కి అయితే మంచి కంపల్సరీ, ఏ జిమ్ ట్రైనర్ అయినా సరే చెస్ట్కి ప్రైమరీ కాన్సన్ట్రేషన్ ఇస్తాడు. ఎందుకంటే చెస్ట్ అనేది మీ యొక్క ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ మిమ్మల్ని చూసినాక మీ చెస్టే కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నార్మల్గా అది చూస్తారు. బట్ లెగ్ ఎప్పుడైతే ఇప్పుడు నార్మల్గా మీ షార్ట్లో ఉంది అనుకోండి, సో షార్ట్ మీద ఉన్నారు, సో ఆ టైంలో మీ లెగ్ చూస్తే ఏంద్రం లెగ్ వర్కౌట్ చేయడం మానేస్తున్నాం అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటాయి కదా. సో ఇదనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి ఈక్వల్ కాన్సన్ట్రేషన్ మీద ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో ఆ టైంలో మీకు డెఫినెట్గా ఒక మంచి పాజిటివ్ రియాక్షన్ అనేది ఉంటుంది, అండ్ మీ యొక్క ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. అండ్ సప్లిమెంట్స్ డెఫినెట్లీ మ్యాక్సిమం నో చెప్పండి, ఎందుకంటే సప్లిమెంట్స్ అనేది టెంపరీ పర్పస్ కోసమే. ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళినా కూడా నార్మల్గా కాంపిటీషన్ చేసేంత వరకు ఓకే మీరు కన్జ్యూమ్ చేస్తారు, బట్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఇక మీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఆ టైంలో వర్కౌట్ చేయడం కొంచెం తక్కువ చేసినా కూడా మీకు ఫ్యాట్ లెవెల్ అయితే డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఇదనమాట మెయిన్లీ ఇష్యూ. సో న్యాచురల్ బాడీ మీద డెఫినెట్లీ కాన్సన్ట్రేషన్ చేయండి. సో స్కిన్నీ పర్సన్కి న్యాచురల్ డైట్ ఇలాంటివి ఉంటాయి. సో వర్కౌట్ చేసే ముందు స్ప్రౌట్స్, సో ఎగ్ వైట్స్ పాటు ఇంకా బనానాస్, సో అలాంటి చాలా వరకు మీకు ఇంటికాడ దొరికే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇంటికాడ దొరికే ఫుడ్ ఐటమ్స్ పక్కన పెట్టేసి సప్లిమెంట్ తీసుకుంటా అంటే డెఫినెట్లీ వేస్ట్ కదా. సో న్యాచురల్ బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆబ్వియస్లీ చాలా వరకు మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది కదా ఈ వీడియో. సో న్యాచురల్ బాడీ ప్లస్ ఎంతవరకు మీరు క్యాలరీస్ అనేది ఇంటేక్ చేయాలి స్కిన్నీ పర్సన్. సో అట్లీస్ట్ 1600 నుంచి 2000, ఇది కూడా సేమ్ ఫ్యాట్ పర్సన్కి అండ్ స్కిన్నీ పర్సన్కి సేమ్ ఉంటుంది. బట్ ఫ్యాట్ పర్సన్కి అనేది డిక్రీజ్ అవ్వాలి క్యాలరీస్, అండ్ స్కిన్నీ పర్సన్కి ఇంక్రీజ్ అవ్వాలి. దాంతోపాటు ఫైబర్ అండ్ ప్లస్ ప్రోటీన్ లెవెల్ అనేది బ్యాలెన్స్ ఉండి మీరు చేసే వర్కౌట్కి ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి కాన్సన్ట్రేషన్ ఇచ్చేటట్టయితే ఉంటేనే మీకు మంచి రిజల్ట్ చూపిస్తుంది. కన్సిస్టెంట్ మైండ్లోనే పెట్టుకోండి. న్యాచురల్ బాడీ మీద ఎవరైతే కెరీర్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో కన్సిస్టెంట్ మైండ్ మీద ఉంటేనే మీకు డెఫినెట్లీ రిజల్ట్ చూపిస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కదా డెఫినెట్లీ మీకు యూజ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒక నాలెడ్జ్ అయితే డెఫినెట్లీ మీరు ఏదైనా చేసే అంటే వర్కౌట్ చేసే ముందైనా సరే, జిమ్ స్టార్ట్ చేసే ముందైనా సరే మీకు ఒక పర్టికులర్ నాలెడ్జ్ ఉండాలి దాని మీద. అప్పుడే మీరు నెక్స్ట్ మూవ్మెంట్ అనేది ఏమంటే తీసుకోగలుగుతారు. సో ఇదన్నమాట మెయిన్లీ క్యాలరీస్ అనేది మీ యొక్క బాడీ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. సో చూసిన వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కమెంట్లో డెఫినెట్లీ వేరే ఏమైనా కంటెంట్ కావాలన్నా మెన్షన్ చేసి ట్యాగ్ చేయండి. డెఫినెట్లీ మీకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. చలో బాయ్ అందరికీ.